Hi, Shalom. Hope you all are doing good. Have a great day. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం 10 ఆజ్ఞల గురించి మోషే గారి ద్వారా దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, వాటి గురించి మాట్లాడుకున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అవి కూడా ఇంపార్టెంటే కాదనను, కానీ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ అవి ఒక్కసారి పక్కన పెట్టినట్లయితే మనకి మార్కులో దేవుడు స్వయంగా 2 ఆజ్ఞలు సెలవిచ్చి ఉన్నారు. అవి ప్రత్యేకమైనవిగా ఎంచబడి అక్కడ మనకి చెప్తారు. ఇవి ముఖ్యమైనవి అని దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నారు. సో అవి ఒకసారి చూద్దామండి. అవి అట్లనే మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇస్రాయేలీలో ఉన్న శాస్త్రులకి ఆయన చెప్తారనమాట. ఈ 2 ఆజ్ఞలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అవేంటో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మన తండ్రి ఇశ్రాయేలీలతో చెప్తున్నారు చూడండి. మార్కు 12వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనదేదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అవును కదండి, మన దేవుడు అద్వితీయ దేవుడై ఉన్నాడు. అలానే నెక్స్ట్ వచ్చేసిన తర్వాత 30వ వచనంలో 30 చూసినట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఇదై ఉన్నది. నీ దేవుడిని స్తుతించినప్పుడు నీ హృదయముతోనూ, నీ విత్ హార్ట్ and with soul and with your wisdom means mind and also with your strength. అంటే నీ హృదయముతోని ఆయన్ని స్తుతించాలి, నీ ఆత్మలో నుంచి వచ్చే స్తుతి ఆయనకి కావాలి. నువ్వు జ్ఞానము కలిగి వివేకముతో ఆయన్ని స్తుతించాలి. అలానే నీ బలముతో, నీ శక్తితో ఆయన్ని స్తుతించాలి అని ఆయన ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అట్లనే నెక్స్ట్ ఇంకోటి 31 verseలో చూసినట్లయితే రెండవది కనిపిస్తుంది. నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది 2వ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. చూడండి, 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. అంటే మనల్ని మనమంతా సెల్ఫ్ లవ్ చేసుకుంటాం. అట్లనే అపోజిట్ వాళ్ళని కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా వారిని కూడా మనం ఆ రీతిలోనే తగ్గించుకొని ప్రేమించినట్లయితే మనము అట్టి ప్రేమ మన తండ్రి నుంచి పొందుతామండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్, ఈ డేస్లో అయితే కనుక అందరూ అపోజిట్ వాళ్ళ మీద ఏదో ఒకలాగా దురాశ పెట్టడము, వాళ్ళ గురించి ఎత్తి మాట్లాడడము చేస్తారు తప్ప మనల్ని ప్రేమించినట్టు మనం తిరిగి వారిని ప్రేమించడం, ఎవరిని కూడా ప్రేమించలేము అలాగా. కానీ అలా ప్రేమించమని మనకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. సో దీన్ని గైకొని మనందరం ఆచరించినట్లయితే దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. అండ్ మీరందరూ కూడా ఇది గ్రహించి తెలుసుకొని మీరు దీన్ని ఫాలో అవుతారని నమ్ముచున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.